పేరు ప్రవీణ్ కుమార్, షాబాద్ మండల్, సలాం తెలంగాణ రిపోర్టర్. ఇప్పుడు మన మేడం గారు ఈ రోజు బర్కా కృష్ణన్న పిలుపు మేరకు, ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు మన షాబాద్ నుంచి భారీ ఎత్తున ర్యాలీ తీసుకుంటూ రావడం జరిగింది. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అండి. మేము రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చాము. మా షాద్నగర్ నియోజకవర్గంలో బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో మొట్టమొదటిగా బీసీ సేన ప్రారంభించింది కత్తి చంద్రశేఖరప్ప. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా చంద్రశేఖరప్ప ఒక్కడు జాయిన్ అయ్యి ఇప్పుడు అది సదర్ శ్రీనన్న జిల్లా అధ్యక్షుడు తన సహాయ సహకారాలతో బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో మామూలుగా కాదన్నా చిన్న విత్తనం నాటితే మొక్కై అది ఇప్పుడు చెప్పలేనంత ఎత్తున ఎదిగిపోయి వివిధ పార్టీలు కూడా పార్టీల గుండెల్లో గుబులు పుట్టే అంత స్థాయికి మా బీసీ సేన ఎదిగిపోయింది. అయితే ఆల్రెడీ ఒకసారి మేము బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో ఆర్ కృష్ణన్నకి రౌండ్ టేబుల్ మీటింగ్లో అటెండ్ అయినాము. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో మేము ఆర్ కృష్ణన్నకి ప్రామిస్ చేసినాం, అన్న ఈ 42% రిజర్వేషన్ కోసం ఏదైతే కొట్లాడుతున్నామో ఆ దిశగా మీరు రాస్తా రోకోలు చేసినా, రైలు రోకోలు చేసినా మా బీసీ సేన తరఫున బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో ఒక్కొక్కరం ఒక్కొక్క చాకలి ఐలమ్మలా తయారయ్యాము. మా కంప్లీట్ సపోర్ట్ మీకు ఉంటుంది అని మేము మాట ఇచ్చాము రౌండ్ టేబుల్ సాక్షిగా. ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ మా సపోర్ట్ ఆర్ కృష్ణన్నకి ఇంతటితోనే ఆగిపోదు. మేమేం కోరుకుంటున్నామంటే మా ఈ ధని మొత్తం ఎక్కడ మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున మేము ఈరోజు కేవలం 200 కార్లతో మాత్రమే ర్యాలీగా బయలుదేరి దాదాపు 400 మంది ఇక్కడికి చేరుకున్నాం. ఆర్ కృష్ణన్న చేపట్టిన ధర్నాకి మా మద్దతు తెలపడానికి. ఈ మద్దతు ఇక్కడితో ఆగిపోకుండా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పీఠాలు కదిలేట్టుగా మా ధ్వని వినిపించడానికి మేము రెడీగా ఉన్నాము. మరొకసారి మేము ఈ సభాముఖంగా ఆర్ కృష్ణన్నకు ప్రామిస్ చేస్తున్నాము, ఇక్కడితో ఆగిపోదు. ఈ 42% కాదు అన్న, బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో మేము 50% కోసం కూడా ముందుకు సాగి గొడవ పడి గట్టిగా మామూలుగా కొట్లాడడం ఉండదు మాది. జంతర్ మంతర్ దగ్గర ఎవరు ఊహించని రేంజ్లో మా తరఫు నుంచి బీసీ సేన తరఫు నుంచి బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో అక్కడ కూడా మేము ఆర్ కృష్ణన్నకు సపోర్ట్ చేసి మన 42% మనం తెచ్చుకోవడమే కాకుండా ఫ్యూచర్లో 50% కోసం కూడా కొట్లాడడానికి మేము రెడీగా ఉన్నామని ఈరోజు ఈ దీక్షలో భాగంగా మాట ఇస్తున్నాం. నేను జిల్లేడు చౌదరి కూడా మండల్ నుంచి వచ్చాను. మా మండల్లో బీసీ అంటే ఏంది అని అడిగేంత మారుమూల గ్రామాలు. కానీ ఈ బర్కా కృష్ణన్న ఆధ్వర్యంలో మేము ఈ బీసీ సేనలో జాయిన్ అయ్యాక ఒక్కొక్క విలేజ్లో చిన్న చిన్న మారుమూల గ్రామాలు మావి అయినా కూడా అక్కడి నుంచి ఈరోజు దాదాపుగా 170 కిలోమీటర్లు అక్కడి నుంచి ఈరోజు మహిళలు, మామూలు విషయం కాదన్న, వ్యవసాయం చేసుకునే మహిళలు కూడా ఈరోజు భారీ ఎత్తున ఇక్కడికి రావడం అనేది అది చిన్న విషయం కాదు. చాలా భారీ ఎత్తున వచ్చాము. ఈ యుద్ధం ఇక్కడితో ఆగదు. తెలంగాణ ఉద్యమం ఏ రేంజ్లో జాగిందో ఇప్పుడు బీసీ ఉద్యమం ఆ రేంజ్ వరకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 42% మేము సాధించుకునే వరకు వదిలేదు లేదు అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అదే విధంగా మన షాబాద్ మండల అధ్యక్షులు దయాకర్ చారి గారు తెలుసుకునే ప్రయత్నం